పార్టీకి నష్టపరిస్తే ఎవరే కానీ క్షమించేది లేదు. అది క్లియర్గా చెప్తున్నా, మళ్ళా కూడా ఒక జిల్లా ప్రెసిడెంట్గా చెప్తున్నారు. మరి ఇన్ని సాధించుకొని ఇన్ని కష్టాలు నిజమైన కార్యకర్తల కేసులు పెట్టుకొని పదవులు కోల్పోతూ ఇన్ని భరిస్తూ మనం అభివృద్ధిలో ఇంత ముందుకు చూసుకోబోతుంటే నిన్న మొన్నందరం కలిసి టీం వర్క్ చేసినాం. ప్రతి ఒక్కరు ఒక్కొక్క భాగస్వామ్యం ఉన్నది ఇందులో. మేయర్ గారు రోజుకు సారన్న ఇట్లా పోవాలి, నువ్వు అట్లా పోవాలి అని చెప్పి సారన్న ఎక్స్పీరియన్స్ మంత్రి, సీనియర్ నాయకుడు, ఇట్లా పోవాలని చెప్పేది. కడియం శ్రీహరి గారు, రాజేందర్ అక్కడ తొందరపడకు, నువ్వు వయసులో తొందరపడుతున్నావు, తొందరపడదు, ఇట్లా పోవాలని చెప్పేది. ప్రకాష్ రెడ్డి గారు, అరే అట్లా తొందరపడి మాట్లాడద్దు అట్లా ఇక్కడ అంటే వీళ్ళందరూ కూడా, నాగరాజన్ అన్నాడు, వారు డిపార్ట్మెంట్ పద్ధతిలో చెప్పేది నాకు. అది కాదు ఇట్లా కాబడుతుంటే కూడా విమర్శలలో నిమగ్నమైపోయి ఉన్నారు. వాడు నిన్న ఒకటి మాట్లాడతాడో ఎదవా, ఒక ఆడామె అనే మళ్ళీ ఇది లేకుండా ముండా గిండా ఇది అని చెప్పి మా సురేఖ అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. చెప్పు తీసుకొని కొట్టాలి నా కొడుకులు ఇట్లాటోళ్ళని. ఇదా రవి సంస్కృతి? ఒక ఆవిడ గురించి మాట్లాడే సంస్కృతి ఇదా? వాడు మహబూబాద్లో ఉంటాడు, వాడు రవీందర్ అటువంటి పేరు. వాడు ఏం చేస్తాడు, మహబూబాద్ దాడిలో రాళ్లకు పూజ చేస్తానని ప్రతి సంవత్సరం 10 రాళ్లు పట్టుకొని పూజ చేస్తాడు. మహబూబాద్ల ఉద్యమకారుల దాడి అని చెప్పి వాడిని ఒకటే ప్రశ్న అడుగుతాను ఇవాళ, వీళ్ళందరినీ మరి టీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు తీసుకపోయినారా? సిగ్గుసరం అనిపించారు నీకు ఆ రోజు? అప్పుడు మంచోళ్ళు అయినరు, ఇప్పుడు చెడ్డోళ్ళు అయినరా నీకు? అంటే మీ పార్టీలు ఉంటే మంచోళ్ళు, బయటికి పోతే చెడ్డోళ్ళ? అడిగితే ఎందుకు ఇయ్యలే? సీఎం గారు ఇంతమంది కలిసి వచ్చిన ఒక్కలో ఇద్దరు పోయినట్టు పైరవి పోయినా అనుకుంటారు. ఇంతమంది కలిసిపోయినాక దేని గురించి అనుకుంటాడు? ఒరిజినల్ పని గురించి, ఇది లాభదాయకం, జిల్లాకు ఉపయోగపడం అని ఇమ్మీడియట్ దేనికి ఎందుకు అడగకుండా ఫోన్ చేసి ఆర్డర్ కాపీలు ఇవ్వమనే సందర్భాలు చూసినాం. ఇవాళ వారి జిల్లాకు కూడా ఏనని వరాలు మన జిల్లాకి ఇచ్చిందంటే ఇవాళ టీం వర్క్ జరుగుతున్నటువంటి కృషి వల్ల జరిగింది. ఇదంతా మీ అందరి ఆశీర్వాదంతో, ఇంతమంది నాయకత్వం కృషితో జరిగింది. దీనికి